ఎంసెట్‌లో ఈజీగా 100+ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ చాప్టర్స్ చేయాలి అనేది ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో గాని యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్‌ప్లోరింగ్ విత్ జాను. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ మ్యాథ్స్‌కి వచ్చేసి 80 మార్క్స్, తర్వాత ఫిజిక్స్‌కి కెమిస్ట్రీకి వచ్చేసి 40 మార్క్స్. సో మీరు దీన్ని బట్టి వెయిటేజ్ తీసుకొని మీరు డివైడ్ చేసుకోండి. ఎక్కువ వెయిటేజ్ ఏది ఉంది అని డివైడ్ చేసుకొని అలాగే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మ్యాథ్స్ ఎక్కువ వెయిటేజ్ కాబట్టి మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ ఫస్ట్ చూసుకోవాలి చెప్తాను. ఫస్ట్ మ్యాథ్స్లో వచ్చేసి క్యాలిక్యులస్ పార్ట్, ఆల్జీబ్రా పార్ట్, వెక్టర్స్ అండ్ 3D జియోమెట్రీ. ఫస్ట్ వీటిని కంప్లీట్ చేసిన తర్వాత ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ వీటిని తర్వాత చూసుకోండి. ఫస్ట్ నేను చెప్పిన చాప్టర్ని కంప్లీట్ చేసేయండి. ఫిజిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే మెకానిక్స్ పార్ట్, తర్వాత ఎలక్ట్రిసిటీ పార్ట్, తర్వాత మోడర్న్ ఫిజిక్స్. మెకానిక్స్ పార్ట్లో వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్, తర్వాత వర్క్ ఎనర్జీ పవర్, సెంటర్ ఆఫ్ మాస్. అండ్ మోడర్న్ ఫిజిక్స్లో వచ్చేసరికి ఆటమ్స్, న్యూక్లియర్. ఎలక్ట్రిసిటీలో వచ్చేసరికి కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్. ఫస్ట్ ఇవి కవర్ చేయడానికి ట్రై చేయండి ఫిజిక్స్లో. కెమిస్ట్రీలో వచ్చేసరికి 3 పార్ట్స్ ఉన్నాయి: ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ. సో మీకు థియరీ బాగా వచ్చు అనుకుంటే మీరు ఆర్గానిక్ పార్ట్ని అలాగే ఇనార్గానిక్ పార్ట్ని కంప్లీట్గా నేర్చుకోండి. అండ్ మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచిగా చేస్తాం అనుకునే వాళ్ళైతే ఆర్గానిక్ని అండ్ ఫిజికల్ కెమిస్ట్రీని నేర్చుకోండి. ఎంసెట్లో మీరు అన్ని చాప్టర్స్ కవర్ చేసిన అవసరం లేదు. మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ కవర్ చేసిన 100+ మార్క్స్ ఈజీగా వస్తాయి. కానీ కవర్ చేసేటి నీట్గా అంటే క్లియర్గా నేర్చేసుకోండి. ఈజీగా 100+ మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ప్రో టిప్స్ ఏంటంటే మ్యాథ్స్ వచ్చేసరికి మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుద్ది. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, పీవైక్యూస్ బుక్లోటివి. అండ్ తర్వాత కెమిస్ట్రీ వచ్చేసరికి మొత్తం మెమరీ బేస్డే. సో రోజు రివిజన్ చేయండి. అండ్ తర్వాత ఫిజిక్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉంటే థియరీ ఉంటుంది కాబట్టి పీవైక్యూస్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫిజిక్స్. ఈ చాప్టర్స్ మీరు ఫాలో అయితే ఈజీగా 10K బిలో ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే ఈ హై వెయిటేజ్ చాప్టర్స్. సో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓన్లీ చదవడం ఒకటే కాదు, ప్రాక్టీస్ చేసి చదవండి ప్రాబ్లమ్స్ అన్నింటినీ. అండ్ అలాగే మాక్ టెస్ట్లు కూడా వీక్ ఒక 2-3 మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఇవన్నీ ఇలా చేస్తూ వచ్చిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకేంటి యూస్ అనుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేస్తే అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి కాంటెంట్ ఉంది. ఏంటంటే చీట్ కోడ్స్, లాస్ట్ 10 days స్ట్రాటజీస్, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ, అండ్ అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ గురించి, ర్యాంక్ వర్సెస్ మార్క్స్ వీడియోస్, అండ్ ఇలాగా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ ఎంసెట్ జర్నీ అయ్యేంత వరకు. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.